అందరికీ గుడ్ మార్నింగ్. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం ఎవరికి లాభం? అమెరికాకు లాభమా? భారత్‌కు లాభమా? అని చూస్తే అనేక మంది విశ్లేషకులు, మేధావులు సోషల్ మీడియాలో కావచ్చు, టీవీ ఛానళ్ళలో అనేక మంది కూడా ఇది చాలా భారత్‌కు చాలా ఉపయోగకరమైనటువంటిది మాట్లాడుతూ ఉన్నారు. అట్లాగే అనేక మంది మొన్న పార్లమెంట్‌లో కూడా మోదీ తీసుకున్నటువంటి నిర్ణయం చాలా గొప్పదని చెప్పేసి ఎంపీలు, మంత్రులు కూడా చాలా గొప్పగా కీర్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే భారత్‌కు గతంలో ఉన్నటువంటి తారీఫ్‌లు ఏదైతే ఉన్నాయో 25%, 25%ని 50%కి పెంచారు. ఎందుకు పెంచారు? రష్యాతో ఏదైతే మనం ముడి సరుకులు కావచ్చు, ఆయిల్ మనం కొనుగోలు చేస్తున్నాం అనేటువంటి కోపంతోటి ఆంక్షలు విధించడం కోసం మన మీద 25%ని పెంచారు. అంటే భారత్ యొక్క తారీఫ్లని 50%కి పెంచారు. ఇప్పుడు 18%కి తగ్గిస్తున్నట్టుగా ఈరోజు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. అంటే అమెరికా భారత్కు భయపడి తగ్గించిందా లేదా అంటే అది కాదు. ఇక్కడ చాలా స్పష్టంగా ఏదైతే అమెరికా రష్యాని తన చెప్పు చేతుల్లో పెట్టుకోవడం కోసం, రష్యాని దెబ్బతీయడం కోసం, బలహీనపరచడం కోసం వాణిజ్య ఒప్పందాలని భారత్తో చేసుకుంటుంది. అంటే భారత్ రష్యా ఒప్పందం కంటిన్యూ అయితే వీళ్ళ బంధం మైత్రి బలపడ్డప్పుడు అమెరికా బలహీనపడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రష్యాకు భయపడి ఈరోజు అమెరికా భారత్తో వాణిజ్య ఒప్పందాన్ని చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇప్పుడు నిజంగా రష్యా తోటి ఓన్లీ భారతే చేసుకుంటుందా అంటే ఆయిల్ కొనుగోలు కావచ్చు, ఇంధనాలు కానీ అక్కడ బ్రెజిల్ కానీ లేకపోతే చైనా కానీ ఇట్లాంటి దేశాలన్నీ కూడా రష్యా నుంచి కొనుగోలు చేస్తూ ఉన్నాయి. కానీ ఆ దేశాల కంటే ఈరోజు అమెరికా భారత్నే ఈరోజు కేంద్రంగా చేసుకొని భారత్ మీద ఒత్తిడి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడే కాదు, 2025, 28 మార్చి నెలలో అప్పుడు మేము ఇరాన్ మీద ఆంక్షలు విధిస్తున్నాం, చబార్ కోర్టును మాకు వదిలేయని చెప్పేసి అమెరికా భారత్ మీద ఒత్తిడి తెస్తే మోదీ గారు అప్పుడే 6 నెలల టైం కావాలని చెప్పేసి, అంటే 2026 మార్చి కల్లా నాకు టైం ఇవ్వండి అని చెప్పి అడిగి ఆ లోపే ఈరోజు అది వాణిజ్య ఒప్పందానికి తలొగ్గినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇప్పుడు అమెరికా భారత్కు వాణిజ్య ఒప్పందం చేసుకోవడం వల్ల అమెరికాకే ఎక్కువ లాభం తప్ప ఇక్కడ భారత్కు వచ్చేటువంటి ప్రయోజనాలు ఏమి లేవు. ఎందుకంటే అమెరికా వాణిజ్యానికి సంబంధించినటువంటి దాంట్లో ఇక్కడ 0% తారీఫ్లు ఇస్తారు. కానీ మనము వాళ్ళకి 0 తారీఫ్లు ఇస్తే వాళ్ళు 18% వేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ అమెరికాకు లాభమా లేకపోతే భారత్కు లాభమా అంటే అమెరికాకే ఎక్కువ లాభంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ వేరే దేశాలలో చూసినప్పుడు కూడా కెనడా కావచ్చు, లేకపోతే ఇండోనేషియా కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, చైనా కావచ్చు, వియత్నాం కావచ్చు, అక్కడ వాళ్ళు ఎంత పర్సెంటేజ్ వేస్తే 18% వేస్తే 18, 14% వేస్తే 14, 35% వేస్తే 35 తారీఫ్లు. ఆ దేశం ఎంత విధిస్తుందో మిగతా వేరే దేశాలలో కూడా అంతే తారీఫ్లు సమానంగా ఇద్దరు వేసుకునేటువంటి పరిస్థితి ఉంది. కానీ భారత్లోనే 0% తారీఫ్లు వేస్తూ ఉన్నాం, మనం 80% తారీఫ్లు వేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ మనం నష్టపోతున్నాం అనేటువంటిది చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. రెండోది ఏంటంటే ఎప్పుడైనా భారత్ మీద అమెరికాకు ఎప్పుడు కూడా ప్రేమ లేదు. ఎప్పుడు కూడా భారత్ యొక్క ఎదుగుదలని కానీ భారత్ యొక్క డెవలప్మెంట్ను కానీ అమెరికా ఏనాడు కూడా కోరుకోలేదు. ఇక్కడ మన మీద ప్రేమతో కూడా భయంతో తగ్గించింది కాదు. రష్యా మీద కోపంతో, రష్యా మనతో ఉన్నటువంటి మైత్రిని దెబ్బతీయడం కోసం అమెరికా కుట్రపూరితంగా ఈరోజు ప్రయత్నాలు చేస్తుందే తప్ప మన మీద ప్రేమ ఏమి లేదు. కాబట్టి ఇది మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది ఏంటంటే రష్యా ఎప్పుడైనా భారత్ యొక్క ఎదుగుదలను కావచ్చు, భారత్ యొక్క డెవలప్మెంట్ కోసం భారత్కు ఎప్పుడు కష్టం వచ్చినా కూడా అండగా ఉన్నటువంటిది రష్యా ప్రపంచ దేశాలు అన్ని దేశాలలో డెవలప్మెంట్ను కోరుకుంటున్నటువంటి దేశం. కాబట్టి అమెరికా ఏనాడు కూడా ఎదుగుతున్న దేశాల మీద ఆంక్షలు విధించడం, వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకోవడం, వాళ్ళను బలహీనపరచడం, ఆ దేశాల మీద యుద్ధాన్ని పురుగొల్పడం, ఇట్లాంటి కుట్రపూరితమైనటువంటి రాక్షస క్రీడని అమెరికా ప్రపంచ దేశాల మీద చేస్తుందే తప్ప రష్యా ఏనాడు కూడా అట్లాంటి ప్రయోగాలు చేయలేదు. రష్యా ఇంకోటి భారత్ మీద ఎప్పుడు 1971 ప్రచ్ఛన్న యుద్ధం జరిగినప్పుడు కూడా చాలా బలంగా ఆ మైత్రి ఉంది.
అప్పుడు అక్కడ ఉన్నటువంటి బంధం కానీ చాలా స్టార్టింగ్ నుంచి భారత్ మీద ఒక గొప్ప ఆలోచనతోటే రష్యా ఉంది. 1974లో కూడా ఆ ఒప్పందం జరిగింది. అట్లా 1991లో కూడా 1991కి సంబంధించి వచ్చినప్పుడు అక్కడ దాదాపు మనం ఇంధనం కావచ్చు, యురేనియం అట్లాంటివి అన్నీ కూడా కొనుగోలు చేసినాం. 1991కి వచ్చినప్పుడు బ్రహ్మాస్ కావచ్చు, S-4 విమానాలు కావచ్చు, అట్లాగే విక్రమాదిత్య అనేటువంటి యుద్ధ విమానాలను కూడా రష్యా నుంచి మనం కొనుగోలు చేసుకొని ఈరోజు ఉన్నటువంటి బలపడ్డటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇట్లాంటి స్టార్టింగ్ నుంచి కాశ్మీర్ ఇష్యూ వచ్చినప్పుడు కూడా అంతర్జాతీయ అప్పుడు ఐక్యరాజ్య సమితిలో భారత్ మీద ఎట్లాంటి ఆంక్షలు విధించకుండా, బలహీనపరచకుండా సపోర్టుగా రష్యా భారత్కు చేదోడు వాదోడుగా ఉంది. కానీ ఇప్పుడు కుట్రపూరితంగా అమెరికా ప్రయత్నాలను చేస్తూ ఉంటే ఈరోజు భారత్ దానికి అమెరికాకు తలపెట్టేటువంటి పరిస్థితి ఉంది. భారత్ యొక్క ఆత్మగౌరవాన్ని, భారతీయుల యొక్క శ్రమని, ఆత్మగౌరవాన్ని అమెరికాకు తాకట్టు పెట్టే విధంగా ప్రయత్నాలు చేస్తుందే తప్ప మొదటి నుంచి మనకు చేదోడు వాదోడుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికీ రష్యా నుంచి కొనుగోలు మనం చేయకపోతే దాదాపు 30% వరకు మనకి రష్యా నుంచి ఇంధనం కావచ్చు, ఆయిల్ కావచ్చు మనం ఇక్కడ దిగుమతి చేసుకున్నట్టు పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో అక్కడ ఆయిల్ మనకు సరఫరా చేయడమే ఆపేస్తే ఇప్పటికి పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగేటువంటి ప్రమాదం ఉంది. అంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి మెజారిటీగా ఉన్నటువంటి ప్రజల యొక్క ఆకాంక్షలు, ఆలోచనలని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ఈరోజు అమెరికాకు తలొగ్గేటువంటి పరిస్థితి మోడీ వ్యవహరిస్తున్నారే తప్ప భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా, వాళ్ళ సమస్యలకు అనుగుణంగా, వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారమైనటువంటి దానికి అనుగుణంగా వాళ్ళకు పడుతున్నటువంటి భారాల మీద ఏమాత్రం కూడా ఆలోచించకుండా ఆయనకు ఆ రకంగా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఎందుకు ఇప్పుడు రష్యా మీద అమెరికా ఈరోజు రష్యా శాంక్షన్ యాక్ట్ 2025 అని చెప్పేసి ఒక యాక్ట్ని తీసుకొచ్చి, చాలా ప్రమాదకరమైన యాక్ట్ని తీసుకొచ్చింది. అంటే రష్యా నుంచి ఎవరైనా వాణిజ్యం కానీ, ఇంధనాలు కానీ ఇట్లాంటివంటి అన్న కొనుగోలు చేస్తే వాళ్ళ మీద 500% అదనంగా తారీఫ్లు వేస్తా అని చెప్పి బెదిరిస్తూ ఉంది. అంటే మనకు కష్టం వచ్చినప్పుడు ఆదుకున్నటువంటి రష్యాని ఈరోజు తారీఫ్లు వేస్తారని చెప్పి భయభ్రాంతులకు గురి చేస్తే బలహీనపడి ఈరోజు అమెరికాకు తలొగ్గేటువంటి పరిస్థితి, భారతీయుల యొక్క ఆత్మగౌరవాన్ని తాకట్టి పెట్టే విధంగా మోడీ ప్రయత్నిస్తున్నారు. ఇది భారత్కి ఏమాత్రం కూడా యోగక్షేమమైనటువంటిది కాదు. ఇది పూర్తిగా అమెరికాకే లాభాన్ని చేకూర్చే విధంగా ఈ ఒప్పందం ఉందనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతుంది.